చరణ పంకేరు గభవం విరించిన్ సంచిన్వన్ లోకాల వికలం. అంటే అమ్మవారు ఎక్కడెక్కడైతే కాలు పెడుతుందో అక్కడ మట్టి బ్రహ్మ కూడా సృష్టి చెయ్యడానికి దాన్ని పట్టుకొని తల మీద వేసుకుంటే గాని సృష్టి చెయ్యలేడంట. అది ఈ భారత భూమి మీద స్త్రీకి ఉన్న గొప్పతనం. మోదీ అన్నగారు అక్కడి నుంచి 33% ఇచ్చారంటే మనం బలహీనమని ఇవ్వలే, మనం తీసుకొస్తే తప్ప దేశం ఇంకొంచెం ముందుకు వెళ్దని బాగా తెలిసిపోయిందని. 1500 సంవత్సరాల క్రితము మన భారతీయ సంస్కృతి ఏంటి అంటే స్త్రీలు పురుషులు కలిసి పనిచేయడం మన పద్ధతి, మన సంస్కృతి. ఎడ్ల బండికి 2 ఎడ్లు ఉన్నట్టు స్త్రీ పురుషులని ఇద్దరూ కలిస్తేనే తప్ప బండి ముందుకు వెళ్ళదు అనే ఒక నమ్మకం కేవలం ప్రపంచ స్థాయిలో ఉన్న ఏకైక దేశమే భారత భూమి. కానీ రకరకాల కారణాల చేత, విదేశీ దండయాత్రల చేత ఈ రోజు స్త్రీని కాపాడుకునే ఒక ఆధ్వర్యంలో ప్రాసెస్ లో మనకు మనమే తెలియకుండానే ఒక 4 గోడల మధ్యలో ఇరుక్కుపోయిన పరిస్థితికి వచ్చాం. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ మనం బయటికి వచ్చి అద్భుతమైన పురుష శక్తికి స్త్రీ శక్తి కలిసి దేశాన్ని ముందుకు తీసుకొని వెళితే దీనికి తిరుగులేదని నిరూపించుకోవడం కోసమే బహుశా ప్రకృతి కూడా పరవశించి ఈ సంవత్సరం ఉమెన్స్ డేని శివరాత్రిని ఒకే రోజు పెట్టింది. తాను నిర్ణయించిన డేట్ 1 క్యాలెండర్లో భగవంతుడు నిర్ణయించిన తిథి రాత్రి. ప్రకృతి పురుషుడు అంటే సాక్షాత్తు అమ్మవారి పొద్దున పూట, సాక్షాత్తు పరమేశ్వరుడు రాత్రి. అంటే 2 అర్ధనారీశ్వర తత్వంలో ఉంటే తప్ప దేశము పురోగమించదు అని చెప్పడానికి అసలు ఆధునిక దేశ పిత స్థాయిలో నిలబడిన మోదీ గారు ఇచ్చిన అద్భుతమైన వరమే ఈ దేశానికి. స్త్రీకి 33% రిజర్వేషన్. రిజర్వేషన్ అనే పదము ఆంగ్ల భాషలో కాస్త ఇబ్బందిగా పెట్టినా కూడా దానికి కూడా ఒక కిరీటం ఇచ్చాడు ఆయన, మనకు ఆ స్థానాన్ని ఇప్పి. ఆయనకు తెలిసినది ఒకటే, అమ్మా మీరు మాతృస్వరూపులు, మీకు రాజకీయమే అక్కర్లేదు. ఎందుకంటే మీరు రాజకీయానికి వచ్చినా అక్కడ కూడా మాతృత్వాన్నే చూపించగలుగుతారు తల్లి అని నమ్మిన అద్భుతమైన వ్యక్తి. స్త్రీలు రావాలి అని అంటే ఎంతో కష్టంగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో తెల్లవాళ్ళు మనకు చేశారు తప్ప ఈ భూమి మీద సీతమ్మ ఎప్పుడు రామచంద్రుడి పక్కనే కూర్చుంది, ఈ భూమిలో పార్వతమ్మ ఎప్పుడు శివయ్య పక్కనే కూర్చుంది. ఈ భూమి మీద చదవాలన్నా సరస్వతిని ఆరాధించాలి, ఈ భూమి మీద డబ్బు కావాలంటే లక్ష్మిని కోరుకోవాలి. అష్టైశ్వర్యాలు స్త్రీకే ఇచ్చారు, అష్టైశ్వర్యాలు రావాలంటే స్త్రీనే ఆరాధించాలన్నారు. ప్రకృతి, కాలము, చరిత్ర రకరకాలుగా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. అన్నీ ఉన్న చోటే కదా దొంగతనం జరిగేది. భారతదేశం కూడా అన్నీ ఉన్న దేశం, బంగారు పిట్ట. దట్స్ ద రీజన్ ఇట్స్ కాల్డ్ గోల్డెన్ బర్డ్. ఇటువంటి దేశానికి ఒక చిన్న గ్రహణం పట్టింది 1500 సంవత్సరాలుగా. ఆ గ్రహణాన్ని తొలగించడానికి వచ్చిన అపర రామచంద్రుడు అయోధ్యకు వచ్చేసాడు ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్నాడు. అటువంటి ధర్మ సామ్రాజ్య స్థాపన చేయడానికి యోగి పురుషుడు లాగా కర్మయోగి మోదీ గారు అక్కడ అధిష్టానంలో కూర్చున్నారు. మాలో ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే ఆయన ఒక టికెట్ ఇచ్చి అవకాశం కల్పించారు, స్త్రీలైనా పురుషులైనా చేయవలసింది ఒకటే ఒక కర్తవ్యం. ఈరోజు ఓటు మాకు వెయ్యండి అని అడగడం కాదు, ఓటు వారికి వెయ్యండి, వారి పేరు మోదీ అని చెప్పాలి. మేము రాష్ట్రాన్ని గెలిపించాలి, మేము కాన్స్టిట్యుయెన్సీని కాదు. 17 కాన్స్టిట్యుయెన్సీలు ఒకటై నిలబడతాం. ఎక్కడ ఉన్నా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ మాదేనని చెప్పుకుంటాం. ఎక్కడ నిలబడినా 2 రాష్ట్రాల తెలుగు భాష మాదేనని చెప్తాము. ఎక్కడ నిలబడినా దక్షిణమంతా ఒకటే సంస్కృతి అని చెప్తాము. ఎక్కడ నిలబడినా మేమంతా భారతీయులము కాబట్టి మోదీ గారికే ఓటు వేయమని అడుగుతాం. రకరకాలుగా చీల్చాలని ప్రయత్నం చేసిన తెల్లతోడి వాడి నుంచి నేర్చుకున్న ఈ రకరకాల విధి విధానాలు కాంగ్రెస్ ఏదైతే ముందుకు తీసుకొని వెళ్ళాలని శ్రమిస్తోందో, ఈసారి అయ్యా చాలా కష్టపడ్డారు విరగొట్టి, ఇంకా మీకు చేత కాదు, రిటైర్మెంట్ తీసుకోండి, చిత్తపలాయనం కాండి అని చెప్పిస్తాము. కాబట్టి
ప్రకృతి కూడా పులకరించడం మొదలుపెట్టింది. ఎన్ని కష్టాలు పడ్డా బీఆర్ఎస్ ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ బండి గరాజుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కేవలం ఎన్ని బురదలు తయారు చేసినా అందులో వికసించే శక్తి కేవలం తామర పువ్వుకు మాత్రమే ఉంది. అది ఈసారి మోదీ గారు చూపించారు. వారితో కలిసి తామర పువ్వులో అధిష్టాన దేవతగా కూర్చున్న లక్ష్మి, పార్వతి, సరస్వతులలాగా మనమందరం స్త్రీ శక్తి ఒకటి అయ్యి ఆదిపరాశక్తులమని చూపిద్దాం భారతదేశంలో. తద్వారా భరతమాత అని పెట్టుకున్న మనము స్త్రీ పేరు ఎందుకు ఈ దేశానికి పెట్టుకున్నామో అంతర్జాతీయ స్థాయిలో నిరూపిద్దాము. పెద్దలు చాలా మంది కూర్చున్నారు. అయ్యా, మీ అందరి పేర్లు కొంచెం బైహార్ట్ చేస్తాను. అంతవరకు పూజ్యులు, స్త్రీ శక్తులు, మా అక్క చెల్లెళ్ళు, మా మీడియా సోదరులు, ఇలా నేను మిమ్మల్ని అందరినీ సంబోధిస్తున్నందుకు మనసులో నొచ్చుకోక, చిన్నదాన్ని రాజకీయ పరంగా ఇప్పుడిప్పుడే నాకు జన్మమైంది, మొన్ననే నామకరణం అయింది, చిన్న చిన్న నడకలతో నడుస్తున్నాను, కింద పడతాను, లేస్తాను. నా భాషలో చిన్నపిల్లలు మాట్లాడినట్టు తప్పులు ఉంటాయి, అవి ముద్దు మాటలు అనుకొని ముచ్చట పడండి, అంతే తప్ప మనసులో పెట్టుకొని నొచ్చుకోకండి. మీరందరూ నాతో ఉన్నారు, నేను మీ అందరితో ఉన్నాను. జై బోలో భారత్ మాతా కీ. అబ్ కీ బార్